నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, విరిగినరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి కదా. విరిగిన ఆత్మ వలన మనము అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు. విరిగినరిగిన ఆత్మ వలన మనము అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఈరోజు అంశం ఏంటంటే, విరిగిన ఆత్మ వలనైనా ఆశీర్వాదములు. విరిగిన ఆత్మ వలనైనా ఆశీర్వాదములు. చూడండి, శక్తికి తాళపు చెవి. శక్తికి తాళపు చెవి. ఈరోజు దీని గురించి మనం ధ్యానించుకున్నాం. ముందుగా తిన ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభు తండ్రి, ఎంతో నాయన ప్రభా, సద్యవ లెక్కలో అవుతున్న విధానం బట్టాలన్నా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీ వాక్యం ధ్యానించుకుంటున్నాక మేము మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి అనే ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా దీంట్లో జీవితం దయచేయమని, అన్ని చూసాక మరుగుపరచమని మా ప్రభు ఎన్నికైనా బతుమాలు వినంగా వెడగొచ్చున్నాం తండ్రి. ఆమె శక్తికి తాళపు చెవి. స్మిత్ వీగిల్స్వర్త్ ఒక దైవజనుడు. స్మిత్ వీగిల్స్వర్త్ విన్నారు ఎప్పుడైనా? ఏం పేరు? గొప్ప దైవజనుడు. ఈయన శక్తి వెనుక రహస్యం ఏంటని ఆయన అడిగినప్పుడు, మీ యొక్క శక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటని ఆయన అడిగినప్పుడు అని ఏమన్నాడు? ఉపవాస ప్రార్థన అని చెప్పలేదు. ఉపవాస ప్రార్థన అని చెప్పలేదు. మరి ప్రార్థన జీవితం అని కూడా ఆయన చెప్పలేదు. ఇంకా వాక్య పఠనము అని కూడా ఆయన చెప్పలేదు. అని ఇవి ఏమి చెప్పకుండా ఈ విషయంలో సమాధానం ఇక నేను విరిగిన హృదయం గలవాడని సెలవిచ్చాడు. చూసారా? నేను విరిగిన హృదయం కలిగిన వాడను అన్నాడు. చాలామంది అనుకుంటారు, ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. చేయొచ్చు. ఉపవాస ప్రార్థన చేయాలి, మరి ప్రార్థనా జీవితాన్ని గడపాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈయన చెప్పిన సమాధానం ఏంటంటే, నా యొక్క శక్తికి రహస్యము ఏంటంటే విరిగి నలిగిన హృదయమే అని సమాధానం ఇచ్చాడు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారా? మరి మీరు విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నారా? మరి చూడండి, వీగిల్స్వర్త్ 14 సార్లు చనిపోయిన వారిని తిరిగి లేపాడు. అంటే ఆయనలో ఎంత శక్తి ఉందో మనము గ్రహించవచ్చు. 14 సార్లు చనిపోయిన వారిని తిరిగి లేపినట్లే మనం చూస్తున్నాం. తన జీవితం ద్వారా అసాధారణమైన అద్భుతాలు, తన జీవితం ద్వారా అసాధారణమైన అద్భుతాలు మరియు శక్తి ప్రవహించాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? విరిగిన ఆత్మే. వీటన్నిటికీ కారణము విరిగిన ఆత్మ. మనం విరిగిన ఆత్మ కలిగి ఉన్నామా? మనము ఎవరికి వారు ప్రశ్న వేసుకున్నాం. మనం విరిగిన ఆత్మను మనము కలిగి ఉన్నామా? విరిగిన ఆత్మే అని తెలియజేశాడు. చూడండి, దేవుని సన్నిధికి తాళపు చెవి. ఇప్పుడు మన శక్తికి తాళపు చెవి ఏంటో మనము ఆయన శక్తికి తాళపు చెవి అని తెలుసుకున్నాము. ఇప్పుడు దేవుని సన్నిధికి తాళపు చెవి. విరిగి నలిగిన హృదయం వారితో దేవుడు నివాసం ఉంటాడు. విరిగి నలిగిన హృదయం గలవారితో దేవుడు నివాసం ఉంటాడండి. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారితో ఆయన
సహవాసం చేస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు. ఎలాగ సెలవిస్తున్నాడంట? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. ఆయన నివసించేది ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన నివసిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించబడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము కలిగి ఉండాలి. మరి ఎంతమందిలో వినయం ఉంది? వినయము విధేయత ఇవి ఎంతమందిలో ఉంది? చూడండి, మనము ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే మరి ఒకటికి మనకు 10 మాటలు అనేవారిగా మనము ఉంటున్నాం. కానీ అలాంటి జీవితము ప్రభు కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకు. ఆయనకు కావాల్సింది ఏంటి? వినయము కావాలి, నమ్రత, విధేయత. ఇవన్నీ ఆయనలో ఆయన చూస్తాడు. మనలో ఉన్నాయో లేదో అనేది ఆయన గమనిస్తాడు. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. దీన మనసు. మన మనసు ఎలాంటిది? దీన మనసేనా లేదా కఠినమైన మనసా? దీన మనసు కలిగిన వారి వద్ద నేను నివసిస్తున్నాను అంటున్నాడు. చూడండి, రాతి హృదయం నుండి దేవుని సన్నిధి వెనక్కి వెళ్ళిపోతుంది. రాతి హృదయం నుండి దేవుని సన్నిధి వెనక్కి వెళ్ళిపోతుంది. రాతి సన్నిధిలో దేవుని సన్నిధి, రాతి హృదయం నుండి దేవుని సన్నిధి వెనుదిరుగుతుంది. విరిగిన ఆత్మగల మనుషుల్లో కఠినత్వం ఉండదు. విరిగినలిగిన ఆత్మలో కఠినత్వం అనేది ఉండదండి. జాలి, దయ ఇవన్నీ ఉంటాయి. కఠినము వారిలో ఉండదు. కఠినంగా వారు జీవించరు. అంటే కొంతమంది అంటే పైకి కాస్త అట్లా షో చేయొచ్చు. అంటే కాస్త వాళ్ళని భయపెట్టడానికి, వాళ్ళు కాస్త వారిని కాస్త దారిలో తీసుకురావడానికి, దేవునిలోకి తీసుకురావడానికి ఆ విధంగా చేయవచ్చు. కానీ అంతేగాని అంత కఠినలు మాత్రము కాకపోవచ్చు కొందరు. అందరూ కూడా ఆ విధంగా ఉండరు. కాబట్టి విరిగిన ఆత్మగల మనుషుల్లో కఠినత్వం ఉండదు. గర్విష్ఠులను దేవుడు తిరస్కరిస్తాడు. మనం ఎప్పుడు చదువు నేర్చుకుంటాం ఈ విషయం. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడు? తిరస్కరిస్తాను అంటున్నాడు. అదే ఎందుకనగా గర్వమే ఆయనను తిరస్కరిస్తుంది. గర్వమే ఆయనను తిరస్కరిస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. అహంకారులను ఎదిరించి, అహంకారం కలిగిన వారిని ఎదిరించి దీనులకు దీన మనసు కలిగిన వారికి ఏమి అనుగ్రహిస్తుందట? కృప అనుగ్రహిస్తుందట. గర్విష్ఠుల్లో దేవుడు నడవడు. గర్విష్ఠుల్లో దేవుడు ఉండడు. దీనులైన వారితో ఆయన నడుస్తాడు. ఎందుకనగా ఆయన ఎవరు? దీనుడు కాబట్టి. ఆయన దీనుడు కాబట్టి దీన మనసు గల వారి వద్దనే ఉంటాడండి. ఆయన నేను దీనుడను, సాత్వికుడను అని చెప్పాడు కదా. కాబట్టి ఆయన దీన మనసు కలిగిన వారి వద్దనే ఆయన ఉంటాడు. ఎందుకని? ఆయన దీనుడు గనక. దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు గనక, మన మధ్య ఆయన నివసించాడు గనక
కాబట్టి మరి దీన మనసు కలిగిన వారి యొద్ద ఆయన నివసిస్తాడు. ఎందుకనగా ఆయన దీనుడు గనక ఆ విధంగా నివసిస్తాడు. ఇక మూడో విషయం చూసినట్లయితే ప్రత్యక్షత మరియు నడిపింపును పొందుకొనుటకు తాళపు చెవి. ప్రత్యక్షత మరియు నడిపింపును పొందుకొనుటకు తాళపు చెవి ఏంటి? ఇప్పుడు మనము శక్తికి తాళపు చెవి ఏంటో మనము నేర్చుకున్నాం. అదే విధంగా దేవుని సన్నిధికి తాళపు చెవి ఏంటి అంటే దేవునితో నివసించడానికి గల తాళపు చెవి ఏంటి అనేది కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రత్యక్షత మరియు నడిపింపును పొందుకొనుటకు తాళపు చెవి ఏమిటి అనేది కూడా నేర్చుకోవాలి. సున్నితమైన హృదయం గల వారికి దేవుడు నడిపింపును మరియు ప్రేరణ ఇవ్వగలడు. సున్నితమైన హృదయం గల వారికి దేవుడు నడిపింపును ప్రేరణ కూడా ఆయన ఇస్తాడు. ఆయన నడిపిస్తాడు, వారిని ఆయన నడిపిస్తాడు. సున్నితమైన హృదయం గల వారిని. అదే మాంసపు హృదయంపై దేవుడు తన న్యాయ విధులను ఏం చేస్తాడు? రాస్తాడు. మాంసపు హృదయంపై దేవుడు తన న్యాయ విధులను రాస్తాడు. కానీ కఠినమైన హృదయం ఉన్నట్లయితే ఆయన మనతో సంభాషించలేడండి. మనం కనుక కఠిన హృదయం కలిగి ఉన్నట్లయితే మనతో ఆయన సంభాషించలేడు కూడా. కఠినమైన హృదయము స్పర్శ లేనిదై దేవుని నిమ్మలమైన స్వరమును వినలేక ఉంటుంది. ఏది? కఠినమైన హృదయము స్పర్శ లేదు. అది కఠినమైన హృదయం. దేవుని యొక్క స్వరాన్ని అది వినలేక ఉంటుంది. ఏది? కఠినమైన హృదయం. దేవుని స్వరాన్ని. ఏ స్వరం? నిమ్మళమైన స్వరాన్ని. చూడండి, నెమ్మదిగా పిలుస్తాడు దేవుడు కదా. అప్పుడు ఏలీ దగ్గర ఉన్నప్పుడు సమూయేలు అని పిలిచాడు. అట్లా నెమ్మదిగా పిలిచే దేవుడు కనుక నిమ్మళమైన స్వరాన్ని అది వినలేకుంటుంది ఈ కఠినమైన హృదయం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. న్యాయ విధులను బట్టి దీనులను ఆయన నడిపిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. న్యాయ విధులను బట్టి తన మార్గంను దీనులకు నేర్పుతాడు. తన మార్గాన్ని ఆయన నేర్పేవాడిగా ఉంటాడు దీనులకు. తర్వాత 4వ చూసినట్టయితే ఐక్యతకు మరియు సమాధానకు తాళపు చెవి ఏంటో చూద్దాం. ఐక్యతకు సమాధానకు తాళపు చెవి ఎక్కడుంటుందో మరి ఐక్యత? సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము అని మనము చూస్తాం కదా. మరి సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తున్నారా? ఐక్యత కలిగి జీవిస్తున్నారా? కనుక ఐక్యతకు మరియు సమాధానంకు తాళపు చెవి ఏంటంటే దీన స్థలములో ఐక్యత ఉంటుంది. ఎక్కడైతే దీనులు ఉంటారో, ఎక్కడైతే దీనులు నివసిస్తూ ఉంటారో, కొంతమంది చూడండి ఎలా ఉంటారంటే ఆ మాటలు వాళ్ళ మాటలు అవన్నీ చూసినట్లయితే అలాంటి స్వరాన్ని కూడా దేవుడు వినలేడు. కనుక ఎలా మాట్లాడాలన్న విషయాన్ని కూడా వారు నేర్చుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దీన స్థలములో ఏముంటుందంట? ఐక్యత ఉంటుందంట. చూడండి, ఒకరికంటే మరి ఒకరు ఉన్నతమైన వారని భావించిన చోట సమాధానం ఉంటుంది. ఒకరికంటే ఒకరు, మనకంటే ఇంకొకరు వారు యోగ్యులు, ఉన్నతమైన వారని భావించిన చోట ఏముంటుందంట? సమాధానం ఉంటుందంట. అలా కాకుండా నీకన్నా నేను ఎక్కువ అనుకున్నాం అనుకోండి, సమాధానం ఉంటుందా? నీకన్నా నేను ఎక్కువ అని నువ్వు అనుకుంటే సమాధానం ఉంటుందా?
అలా అనుకోవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకన్నా ఆమె ఎక్కువ. అది అలా అనుకునే వారిగా ఉండాలి. అక్కడ సమాధానం ఉంటుంది. నాకన్నా వారే ఎక్కువ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు సమాధానం ఉంటుంది. ఒకరికంటే మరి ఒకరు ఉన్నతమైన వారిని భావించిన చోట సమాధానం ఉంటుంది. దీన మనసు కలిగి ఉండమని లేఖనములు ఆజ్ఞాపిస్తున్నాయి కదా. దీన మనసు కలిగి ఉండమని లేఖనాలు ఆజ్ఞాపిస్తున్నాయి కదా. కాబట్టి మనకంటే వేరొకరు ఉన్నతమైన వారని మనం ఏం చేయాలి? లెక్కించాలి. మాకంటే వారు ఉన్నతమైన వారు అని మనం అనుకోవాలి. అంటే మనం ఎక్కువ అని మనం మాట్లాడుకునేవారిగా ఉండవద్దు. అదే అహంకారం. అంటే నీకన్నా నేను ఎక్కువ అని అనుకున్నాం అనుకో, అహంకారం అంటే అదే. కాబట్టి చూడండి, పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం చూసినట్టయితే, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఒకరికంటే ఒకరు యోగ్యుడని ఎంచుకొనుచు మీరు మీ సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడండి. ఈ మాట అందరూ చెప్తారండి. ప్రతి సంఘంలో ప్రతి పాస్టర్స్ చెప్తారు ఈ మాట. మరి అది వారికి కూడా వర్తిస్తుంది కదా. మరి ఈ చెప్పిన వాక్యము వారికి కూడా వర్తిస్తుంది కదా. మరి వారు కూడా చేయాలి కదా. అలాగా వారు కూడా ఏం చేయాలి? అలాగే ఇతరులకు సహాయం చేసేవారికి వారు కూడా ఉండాలి కదా. కాబట్టి మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాకుండా మనం ఏం చేస్తున్నాం? మన కార్యాలు మాత్రమే మనం చేసుకుంటున్నాం. అంతే. మనం బాగున్నాం చాలు, మనకు అన్నీ ఉన్నాయి చాలు, మనకి ఈరోజు చక్కగా మంచి ఫుడ్ దొరికింది చాలు, ఈ విధంగా అనుకుంటున్నాం. కానీ ఇతరుల విషయాలు మనము గమనించలేని స్థితిలో ఉన్నాం. అందుకని ఏమంటున్నాడు? మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడండి అంటున్నాడు. ఇతరుల కార్యాలు అంటే నీ సాధ్యమైనంత వరకు ఇతరుల కార్యాలు కూడా నువ్వు చూడాలి. ఎవరైనా సరే ఈ వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, విన్నవాళ్ళు ఎవరైనా సరే ఇతరుల కార్యాలు కూడా చూసేవారిగా ఉండాలి. విరిగిన మనసు కలిగిన స్త్రీ లేక పురుషుడు సులువుగా కోపగించుకొనడు. అంటే విరిగిన మనసు కలిగిన వాడు, విరిగిన మనసు కలిగిన స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, తొందరగా కోపం అనేది రాదు. కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది కదా. ఆ కోపంతో వారు ఏం చేస్తున్నారో వారికే తెలీదు. కాబట్టి కోపం వల్ల అనేకమైన రోగాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కోపం వల్ల. కాబట్టి కోపాన్ని తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. ఆ కోపం తగ్గించుకోవాలి. సమాధానము కలిగి ఉండాలి అంటే కోపాన్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. కోపం వల్ల ఏమొస్తున్నాయి? షుగర్స్, బీపీలు, ఇవన్నీ రోగాలు రావడానికి కారణం ఏంటంటే కోపమే. కనుక ఈ కోపాన్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఒకరి ఈగో ఎత్తబడినప్పుడే వారలా ప్రవర్తిస్తారు. అంటే ఈగో అంటే నేనే ఎక్కువ, నాకన్నా మీరు తక్కువ అని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో అప్పుడు వారు అలా ప్రవర్తిస్తారు అన్నమాట. కాబట్టి నేను ఎక్కువ, నువ్వెక్కువ అనేది ఏమి లేదండి దేవుని దృష్టిలో. అందరూ సమానమే అన్న విషయాన్ని మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా సమానమే ఆయన దృష్టిలో. కనుక మనం ఏం చేయాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునే వారిగా ఉండాలి. కానీ నేను ఎక్కువ, నువ్వెక్కువ, నువ్వు తక్కువ, నేను ఎక్కువ అనే విషయాలు మనలోకి రాకూడదు.
అసలు రాకూడదు ఇలాంటి విషయాలు. కొంతమంది దేని విషయంలో, వాళ్ళకు ఉన్న ఇళ్ళ విషయంలో కావచ్చు, వారికి ఉన్న భూముల విషయంలో కావచ్చు, వారికి ఉన్న వెహికల్స్ విషయంలో కావచ్చు, వారికి ఉన్న చదువు విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు, నేను ఎక్కువ అనుకుంటారు. దానివల్ల ఏం కలుగుతుంది? దానివల్ల వచ్చేది ఏంటి? కోపం. దానివల్ల వాళ్ళు ఒకరితో ఒకరు సమాధానం కలిగి జీవించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం తగ్గించుకోవాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనకి మన మధ్య సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి విరిగిన ఆత్మ కలిగిన చోట వివాదాలు, తగాదాలు ఉంటాయా? విరిగిన ఆత్మ ఉన్న చోట, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు మనం అందరము. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం కూడా విరిగి నలిగిన ఆత్మ కలిగిన వారము. అప్పుడు మన మధ్య తగాదాలును వివాదాలును ఉంటాయా? ఉండవు. ఇవేవి కూడా ఉండవు. కనుక కోపిష్ఠులు, అజమాయిషి చేయవారు, తమ ఇష్టాన్ని జరిగించుకోవాలని చూసే బలమైన వ్యక్తిత్వం గలవారు ఆత్మయందు విరగొట్టబడవలసి ఉన్నారు. కోపిష్ఠులు కొంతమంది కోపిష్ఠులు, కొంతమంది ఇంకెవరు అజమాయిషి చేసేవారు. కొంతమంది అజమాయిషి చేస్తారు. వాళ్ళ వయసులో పెద్దవాళ్ళని నా మాట గెలవాలి ఇక్కడ అని అదొక విషయం అన్నమాట. అజమాయిషి చేయవారు, తమ ఇష్టాన్ని జరిగించుకోవాలనుకునేవారు. అంటే నా ఇష్టమే ఇక్కడ చెల్లాలి, మీ అందరూ ఎందుకు పనికిరారు, నేను చెప్పిన మాట వేదం అని అనుకునేవాళ్ళు అన్నమాట. కోపిష్ఠులు, అజమాయిషి చేయవారు, ఇంకేంటి విరగొట్టబడవలసి ఉన్నవారు, ఆత్మయందు విరగొట్టబడవలసి ఉన్నారు, బలమైన వ్యక్తిత్వం గలవారు. కనుక అజమాయిషి చేయవారు తమ ఇష్టాన్ని జరిగించుకోవాలని చూస్తే బలమైన వ్యక్తిత్వం గలవారు. తమ ఇష్టమే అక్కడ నెరవేరాలి అని పట్టుదల పట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు. తన పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటారు. కాబట్టి అంటే మూడంటే మనం మూడే అనాలి, లేకపోతే ఏం జరుగుద్ది? వివాదమే. వివాదాలు జరుగుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు అలాంటి వ్యక్తిత్వము ఉండకూడదు. కనుక ఆత్మయందు విరగొట్టబడవలసి ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఆత్మయందు వాళ్ళు ఎలా ఉండాలి? విరగొట్టబడవలసి ఉన్నారు. వాళ్ళంతా విరగొట్టబడాలి. ఎలా విరగొట్టబడతారు? దేవుని వాక్యం వింటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే వెళ్తారు, దేవుని సన్నిధికి వెళ్తారు. ఏం ప్రయోజనము? ఆ వాక్యానుసారంగా జీవించకపోతే ఇంక ప్రయోజనం ఏముంది? కనుక మరి మనము నలుగొట్టబడవలసి ఉన్నాము. మనం ఎలా ఉండాలి? నలుగొట్టబడవలసి ఉన్నాము. ఆత్మయందు విరగని స్థితి ఉంది అంటే ఆ స్త్రీ లేక పురుషుడు క్రమపరచబడలేదని అర్థం. అంటే ఏంటంటే చూడండి, ఆత్మయందు విరగని స్థితి ఉంది అంటే, మన ఆత్మయందు విరగని స్థితి ఉంది అని అనుకోండి, విరగబడే స్థితి లేదు, విరగని స్థితి ఉంది. కనుక విరగని స్థితి ఉంది కాబట్టి వాళ్ళు క్రమపరచబడలేరు అంటే వాళ్ళ క్రమశిక్షణ అనేది వారు లేక లేనట్టే అనమాట. కాబట్టి ఇప్పుడు మనము ఏం నేర్చుకున్నాము? స్మిత్ విగిల్స్వర్త్ చెప్తున్నాడు ఇవన్నీ. ఆయన జీవితంలో ఆయన ఈ విధంగా చేసి అన్ని ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఉన్నది ఏంటి? మీ రహస్యం ఏంటి? మీరు ఇన్ని అద్భుత కార్యాలు చేయడానికి రహస్యం ఏంటి అని అడిగితే ఏమన్నాడు ఆయన? ఉపవాస ప్రార్థన కాదు, ప్రార్థన జీవితము కాదు, వాక్య ధ్యానము కాదు. ఏమన్నాడు? విరిగిన ఆత్మే అన్నాడు. అంటే మనం కూడా అలాగే విరిగిన ఆత్మ కలిగిన వారిగా ఉండాలి.
విరిగిన ఆత్మ కలిగి దేవుని యందు మనము నలుగట్టబడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఈ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక మరి ఈ విరిగిన స్థితి, విరిగిన ఆత్మ వలన మనకి ఆశీర్వాదాలు ఇలా వస్తాయన్నమాట. విరిగిన ఆత్మ వలనైనా ఆశీర్వాదాలు రావాలంటే ఇవన్నీ కూడా మనము పాటించే వారిగా ఉండాలి. మన జీవితానికి అన్వయించుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, దొరికిన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనము తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఇదిగో తండ్రి, మరి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో తండ్రి మార మనసు అనేది కలిగేయండి ప్రభా. తండ్రి, వారిలో తండ్రి మరి విరిగిన ఆత్మ వారిలో ప్రవేశించిన కృప చూపండి నాయన ప్రభా. విరిగిన ఆత్మ కలిగి వారు అనేక ఆశీర్వాదాలు పొందుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో మరి వినమ్రగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.